నేను పోతున్నాను అంతే. ఇంకెక్కడికి పోతానండి, తినడానికే పోతున్నాను. కానీ ఇక్కడ ఎక్కడికో కాదు, ఎక్కడికెక్కడికో. అన్నవరం హైవే మీద వన్ రెస్టారెంట్ అనే పెద్ద ఫుడ్ కోర్ట్ ఉంటుంది తెలుసండి. ఆ రెస్టారెంట్కి కాదు, దాని పక్కనే ఉన్న వన్ రిసార్ట్కి పోతున్నాను. మరి ఏం చేయమంటారు, ఇక్కడ ఫుడ్ బాగుందని టాక్. మరి ఫుడ్ ఒకటి బాగుంది అనుకుంటే వచ్చేసాను అనుకుంటున్నారా? ఫుడ్తో పాటు రిసార్ట్ మొత్తం కుమ్మేసిందంట. ఏంటి అన్నవరంలో ఈ టైప్ రిసార్ట్లు కూడా ఉన్నాయా? అది జస్ట్ శాంపుల్ మాత్రమేనండి. అసలు రిసార్ట్ మొత్తం ఇలా ఉంటుంది. అన్నవరంలో ఇంత మంచి రిసార్ట్ ఉందని పిచ్చి బుర్రకు సంవత్సరాల నుంచి కూడా తెలియలేదు, చూసారా? ఇక్కడ ఎంట్రీ రిసెప్షన్ ఒక పెద్ద లగ్జరీ యాంటిక్ హాల్లో ఉంది. హలో, ఐ వాంట్ టు టాక్ టు నెల్లూరు పెద్దారెడ్డి ఇమీడియట్లీ రైట్ నౌ. ఇవి ప్లాస్టిక్ పూల్లో కనపడుతున్నాయి కదా, డౌట్ లేదు అవి ప్లాస్టిక్ పూలే. బయట మాత్రం ఎండ కుమ్మేస్తుంటే ఇక్కడ మాత్రం హాల్లో చల్లగా ఉంది. అయ్యి బాబాయ్, కబుర్లు ఎక్కువైపోయి అసలు రిసార్ట్ చూపించట్లేదు మీకు. దగ్గర ఊర్లో ఉన్న ఈ రిసార్ట్ గురించి నాకు తెలియలేదు, కానీ ఎక్కడో హైదరాబాద్లో ఉన్న సినిమా వాళ్ళందరికీ దీని గురించి తెలుసంట. అన్నవరం స్వామి దర్శనానికి వచ్చినా, ఈ చుట్టుపక్కల షూటింగ్లకు వచ్చినా అందరూ దిగేది ఇక్కడేనంట. వాళ్ళందరూ ఇక్కడ దిగుతుంటే ఇంకా మనం ఇక్కడ దిగినట్టే అని అనుకోకండి. ఎప్పుడో వచ్చే వాళ్ళకన్నా ఎప్పుడూ వచ్చే మన కోసమే ఆలోచించి వీళ్ళు రేట్లని మనకు అందుబాటులో ఉంచారు. అయ్యి బాబాయ్, నేను చూపించేది గోవా కాదండి, అన్నవరంలోని వన్ రిసార్టే. మరి ఏం చేయమంటారు, గోవా రిసార్ట్స్ ని తలదన్నేలా కట్టారు ఇక్కడ. ఇప్పుడు నేను మీ అందరికి ఒక అద్భుతమైన విజువల్స్ చూపిస్తాను, మైండ్ బ్లాక్ అయిపోద్ది అంతే. ఇదే అది. నచ్చలేదా? అయితే ఇంకా బోల్డ్ ఉన్నాయి, మీకు నచ్చే వరకు చూపిస్తూనే ఉంటా. ఒరే, అక్కడ ఉన్నది పిల్లనుకో గొన్నెనుకో కాదు, నేనే. సరిగ్గా చూడండి. అలా సరదాగా సాయంత్రం పూట పూల్ సైడ్ కూర్చొని రిలాక్స్ అవడానికి ఇక్కడ వేరియస్ టైప్ ఆఫ్ సిట్టింగ్ అరేంజ్మెంట్స్ ఉన్నాయండి. అబ్బో, వీళ్ళ దగ్గర ఓపెన్ థియేటర్ ఫెసిలిటీ కూడా ఉందా? పిల్లలకు కావాల్సినవి లేకపోతే మాత్రం కాళ్ళు మనల్ని ఆ రిసార్ట్కి మళ్ళీ రానివ్వరండి. అందుకే వాళ్ళ కోసం కూడా ఇన్ని ఏర్పాట్లు చేశారు వీళ్ళు. ఇక్కడ మనకు కావాల్సినవి కూడా మనకు ఏర్పాటు చేశారండో, ఓపెన్ ఫిట్నెస్ జిమ్. అయ్యి బాబాయ్, ఇదేదో మనం చేయగలమంటారా? ఒకసారి ప్రయత్నిద్దాం, ఉండండి. అబ్బా, చచ్చింది గొర్రె. ఎక్కడికి వెళ్ళినా తిన్నంగా ఉండకుండా నాకు ఈ ఎక్సకాలు ఏంటో, మళ్ళీ ఏదైనా పట్టేసిందంటే సచ్చి ఊరుకోవాలి. ఇక్కడ మినిమం ఏదైనా 1000 మందితో ఫంక్షన్ సెలబ్రేట్ చేసుకోవడానికి ఓపెన్ సెలబ్రేషన్ గ్రౌండ్ ఉంది. చూసే కొద్దీ రిసార్ట్ అంతా అదిరిపోతుంది. అండ్ ఇది మినిమం 1000 మందితో ఫంక్షన్ జరుపుకునే కన్వెన్షన్ హాల్. ఎంత పెద్ద హాల్ అండి బాబు ఇది. అండ్ వెనకాల ఉన్న స్టేజ్ కూడా చాలా చాలా పెద్దది. ఫంక్షన్ కి ఈజీగా ఒక పెద్ద గ్రాండ్ సెట్ వేసేసుకోవచ్చు. లోపల ప్రశాంతంగా నడవడానికి కూడా మంచి ప్లేసెస్ ఉన్నాయండి. వావ్, ఇక్కడ షటిల్ కోర్ట్ ఉంది. అది కాక క్రికెట్ గ్రౌండ్ ఏరియా కూడా ఉంది. మన బ్యాచ్ అందరితో కలిపి క్రికెట్ ఆడితే ఉంటుంది నా సామిరంగా. ఈ లొకేషన్ లో ఫోటోలు తీసుకుంటే భలే ఉంటదండి. ఇక్కడ పెద్ద కన్వెన్షన్ హాలే కాదు, చిన్న ఫంక్షన్స్ చేసుకోవడానికి మీడియం ఫంక్షన్ హాల్ కూడా ఉంది. మినిమం 300 పైగా సిట్టింగ్ తో ఫంక్షన్ ని ధూమ్ధామ్గా జరుపుకోవచ్చు. అబ్బబ్బబ్బా, వింటర్ సీజన్లో ఫైర్ క్యాంప్ కోసం భలే అరేంజ్ చేశారండి ఇక్కడ వీళ్ళు. ఇది 100-150 మందితో ఏదైనా చిన్న ఈవెంట్ ఆర్ ఫంక్షన్ జరుపుకోవడానికి ఏర్పాటు చేసిన ఈవెంట్ హాల్. అండ్ ఇది ఇన్సైడ్ రిసార్ట్లో ఉన్న రెస్టారెంట్. చాలా ప్లెజెంట్గా ఉంటుంది. ఇప్పుడు రిసార్ట్లో అసలైన రూమ్స్ చూడబోతున్నాం. ఇప్పుడు మనం చూస్తున్నది సూపర్ డీలక్స్ రూమ్ అండి. అబ్బబ్బబ్బా, రూమ్ అయితే ఏముందండి, స్పేషియస్గా, ప్రశాంతంగా, లగ్జరీగా అదిరిపోయింది. ఇలాంటి ప్లేసెస్కి వచ్చేదే కాసేపు మనం ప్రశాంతంగా గడపడానికి. సూపర్ డీలక్స్ రూమ్ నుంచి బాల్కనీ వ్యూ కూడా చాలా బాగుంటుందండి. అలాగే బాల్కనీలోంచి సూపర్ డీలక్స్ రూమ్ కూడా ఇంకా బాగుంటుంది. అమ్మ, తిరిగి తిరిగి అలసిపోయాను, కాసేపు సేద తీరుతాను. ఇప్పుడు మనం డీలక్స్ రూమ్ చూద్దాం రండి. అబ్బబ్బబ్బా, డీలక్స్ రూమ్కి వెళ్ళటానికి అంబియన్స్ ఎంత బాగుందండి. ఇప్పుడు ఇంకా డీలక్స్ రూమ్ తలుపు ఓపెన్ చేసేస్తున్నాం. ఇది కూడా ఎంతో స్పేషియస్ గా, గ్రాండియర్ గా సూపర్ డీలక్స్ రూమ్ కి తీసిపోనట్టుగా ఉంది. వీళ్ళు అందించే ఈ రూమ్ సర్వీసెస్ కి ఎలాంటి పేరు పెట్టక్కర్లేదండి. ఇంకా అన్ని చూసాక సూట్ రూమ్ కూడా చూడబోతే ఎలా అండి, దాన్ని చూడటానికి వెళ్తున్నాం రండి. వావ్, వాట్ అన్ ఎలిగెంట్ డిజైన్. దీస్ సూట్ రూమ్స్ ఆర్ ఆఫెన్ టేస్ట్ఫుల్లీ డెకరేటెడ్ విత్ ప్రీమియం ఫర్నిషింగ్. వాట్ ఎ లగ్జరీ బెడ్, ఎక్విసిట్ క్రాఫ్ట్స్మాన్షిప్, ప్రీమియం మెటీరియల్స్ అండ్ ఎక్సెప్షనల్ కంఫర్ట్, మేకింగ్ దమ్ ఏ హెవెన్ ఫర్ రెస్ట్ అండ్ రిలాక్సేషన్. అదేంటో మరి, సూట్ రూమ్ లోకి వచ్చేసిన వెంటనే నాకు తెలియకుండానే నా నోట్లోంచి ఇంగ్లీష్ ఊడిపడుతూ ఉంది. సూట్ రూమ్ చూస్తుంటే మాత్రం మత్తిపోయిందండి. అనుభవించడానికి యోగం ఉండాలి, యోగం ఉన్నవాడికే భోగం దగ్గర అవుతుంది. కమ్ అండ్ ఎక్స్పీరియన్స్ ద సూపర్ లగ్జరీ స్టే. అమ్మా, ఇంకా తిరిగి తిరిగి ఆకలేసేస్తుంది, తిందాం రండి. ఇక్కడ ఫుడ్ అయితే మాత్రం మంచి డీసెంట్ టేస్ట్ తో ఉందండి. ఏమంటే వచ్చింది అన్నవరం వన్ రిసార్ట్కే కానీ మాకు మాత్రం ఏదో కేరళ రిసార్ట్కి వెళ్ళిన ఫీలింగ్ కలుగుతుంది. సడన్ గా అనుకోకుండా తిరిగి వెళ్లే సమయంలో అక్కడే వైజాగ్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు అందరినీ కలవడం జరిగింది. తమ్ముళ్ళు, మీ వైజాగ్ వాళ్ళు అందరూ భలే నచ్చేసారా నాకు. టైం లేకపోతే మీతో కొంచెం సేపు గడపాలని చాలా అనిపించింది. లవ్ యూ గైస్, లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ వన్ రిసార్ట్ ఫర్ గివింగ్ మీ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ. టాటా, బాయ్.